హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాశ్వీ కిచెన్. ఈరోజు మన కాశ్వీ కిచెన్లో వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. కేవలం మనకు 10 నిమిషాలు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఎక్కువ హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది కడుపు నిండా తినేస్తారనమాట. పిల్లలకు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు అయితే వేసేసుకోండి. ఆవాలు జీలకర్రతో పాటు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని టమాటా మెత్తగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మగ్గేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాల్సినంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు యాడ్ చేసుకుంటాను. అలాగే అందులోకి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ఉంది కదండి, అదంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే మనం కలుపుకోవాలి. మరీ పలుచగా వేస్తే మనకి ఇందులో మన ఆనియన్స్, టమాటా ఇవన్నీ వేసాం కాబట్టి పలుచగా వేసామనుకోండి మనకు దోశ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి కొంచెం మందంగానే కలుపుకోండి. నేను పిండి అంతా కలిపిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తానండి. ఇలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలనేవి కట్టకుండా ఈ విధంగా అంతా కూడా పిండి బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటే పిండి కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. నా దగ్గర అయితే ఐరన్ ప్యాన్ ఉందన్నమాట. దానిపైన నేను వేస్తున్నాను. సో ఐరన్ ప్యాన్లో యూజ్ చేసేటప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ తోటి మొత్తం ఇలా రఫ్ చేస్తాను. అలా చేస్తేనే మనకు దోశ అనేది మంచిగా వస్తుంది. తర్వాత ఒక గరిట పిండి అయితే తీసుకొని మనం రౌండ్గా ఇలా మందంగానే కొంచెం వేసుకోండి. ఎక్కువ పలుచగా వేసారంటే మనకి తుంగిపోతుందనమాట. సో ఇలా కొద్దిగా మందంతో వేసుకొని పైనుంచి ఆయిల్ వేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇలాగ మిగిలిన పిండంతా కూడా దోశలు అనేవి వేసేసుకోండి. మీరు కావాలంటే ఇంకొంచెం పలుచగా వేసేసుకోండి. చాలా చక్కగా వచ్చింది కదండి. ఇలాగ మిగిలిన దోశలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినట్లండి. మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ టమాటా చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది. మీకు ఇంతవరకు తెలియకపోతే తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.